హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైటు పిండి మిషన్ పట్టించుకొని వచ్చేసిన కదా, ఇంకా మార్నింగ్ లేయంగానే ఇంకా స్టవ్ వెలిగించేసి ఇక మురుకులు వేస్తున్నా అనమాట. కాకపోతే నిన్న లేట్గా పడుకున్నా, అందుకనేసి ఈరోజు ఇంకా లేట్గా లేచిన. కానీ సండే కదా, ఇక పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేయడం అయితే లేదు కదా అని చెప్పేసి లేట్ అయినా పర్వాలేదని ఇక లేయంగానే స్టవ్ ఆన్ చేసి మురుకులకి అయితే స్టార్ట్ చేశాను. మొత్తం కొలిస్తే 5 కిలోలు ఉంది, ఈ పిండి వచ్చేసి 5 కిలోలు ఉంది. ఇక వేస్తున్నా, ఇంకా సగంలో ఉంది, ఇంకా స్టీల్ బాక్స్లో అయితే ఇంకా పిండి ఉంది. కాకపోతే పిల్లలు లేచినారు, బ్రష్ చేస్తున్నారు, అందుకనేసి టిఫిన్ వేస్తున్నా వీళ్ళ కోసం. ఇక్కడ వడ చేస్తున్నా, ఇంకా అలాగే చట్నీ కోసం రెడీ చేసిన. మా వారికి అయితే ఈ వడ అంటే అంత ఎక్కువ ఇష్టం లేదు, కాకపోతే ఆయనకి శనగపప్పు మసాలా గారె అంటేనే ఇష్టము. ఇంకా మొన్న చేసా కానీ ఆ పిండి ఎక్కువ లేదు, 2-3 వడలు అయ్యి అంతే ఉంది. సరే అని చెప్పేసి అది కొంచెం పక్కకు తీసి పెట్టాను అనమాట. అది వేస్తున్నాను. మీలో ఎవరికైనా ఒకవేళ బలవంతంగా తీసుకొని కాదు కానివ్వండి, వీలైతే ఇడ్లీ పొడి రెడీ అవుతుంది. ఇంకా దోశ మిల్లర్స్ తోటి దోశ పౌడర్, అది నేను వీడియో కూడా పెట్టి నేను ఎలా కలిపి మనం దోశ వేసుకుంటే వచ్చేస్తుంది. అది ఇన్స్టెంట్గా వచ్చేస్తుందండి. మనం అప్పటికప్పుడే వాటర్ వేసి ఆ పౌడర్లో కలిపి మనం దోశ వేస్తే వచ్చేసేలాగా. అలాగే కారం పొడి రెడీ చేశాను. అది చెప్పా కదా, ఇడ్లీకైనా దోశకైనా అన్నంలోకైనా ఎట్లాగైనా బాగుంటుంది, వీళ్ళని బట్టి. అది నైట్ ప్రిపేర్ చేశాను. ఈరోజు అయితే మురుకులు ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ప్రిపేర్ చేసేవి, 1 by 1 ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఓకే, సడన్గా అంటే మనం చేతి నుంచే పెట్టాలి, ఈ పనే కాదు ఏ పనికైనా. ఇప్పుడు సడన్గా ఎవరైనా అంటే ఎక్కువ ఆర్డర్స్ అయితే రాకపోవచ్చు, 1-2 అయితే రాకుండా ఉండవు అని అయితే నేను అనుకోవట్లేదు, వస్తాయి అనుకుంటున్నా. 1-2 అయితే వస్తాయి అనుకుంటున్నా. సరే, ఆ 1-2కైనా మనము చేతి నుంచి పెట్టాలి కదా. ఏంటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఛార్జెస్ ఇవైతే పెట్టాలి. ఓకే, అన్నిటికీ ప్రిపేర్ అయినా ఓకే, మరీ అంత నష్టం వచ్చినా ఓకే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏది వచ్చినా ఓకే, ఫేస్ చేస్తా, లాభం కానీ నష్టం కానీ ఏదైనా సరే. అదైతే నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇది ఒక నాకు డ్రీమ్ అనమాట. ఏదో చిన్న బిజినెస్ ఆన్లైన్లోగా మనం కూడా ప్యాక్ చేసి పంపించగలగాలి. కానీ అది హెల్తీగా అయి ఉండాలి, రీజనబుల్ కాస్ట్ ఉండాలి, ప్లస్ వేరే వాళ్ళు ఒకసారి అంటే వేస్ట్ అని అయితే అనుకోకూడదు. మనం పంపించే ప్రోడక్ట్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అయితే నేను అనుకున్నాను. ఇదైతే శనగపిండి కాదు, ఓన్లీ బియ్యం పిండి మినపప్పు గారెలండి. ఇక్కడ నేను చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నా. ఏంటంటే ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడం, ఏదో ఒక వర్క్ చేయడం అనేది అది అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ అందరం డేర్ చేయలేకపోతాము. చేయగలమా లేదా అనే ఉద్దేశంతో ఆగిపోతాం అనమాట. ఓకే, మనకంటూ అంటే మా పిల్లలు కొంచెం సపోర్ట్ చేస్తారు, మా వారు సపోర్ట్ చేస్తారు. అంటే సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు పని చేయడమే సపోర్టింగ్ కాదండి. మనం ఏదన్నా చేస్తూ ఉన్నా ఆపకుండా ఉండకపోవడం కూడా చాలా పెద్ద సపోర్ట్ చెప్పాలి అంటే. నైట్ అయితే 10 అయింది, నేను పెద్దోడు వెళ్ళి మిషన్ పట్టించుకొని వచ్చేసాం అనమాట పిండి. నిన్న ఉమెన్స్ డే కదా, నిన్న మొదలు పెట్టేద్దాం అనేసి మా వారు సిమ్ కొనివ్వమంటే కొనిచ్చారు. ఇక నెంబర్ అయితే ఉంది, ఇప్పుడు నేను నెంబర్ ఇక్కడ ఇస్తాను. మీకు ఇష్టమైతే వాట్సాప్లో నాకైతే మీరు ఏం కావాలంటే వాటి గురించి నాకు మెసేజ్ పెట్టచ్చు. వీళ్ళని బట్టి నేను చూసి మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. ఇంకా కాస్ట్ అయితే ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు పంపడానికి ఎంత కాస్ట్ అవుతుందా, ఒక ½ కిలో ఇంత, కిలో ఇంత అనేది నేను ప్యాక్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను, వాట్సాప్లో చెప్తాను. ఎందుకు అంటే ఎవరు కూడా ఇట్లా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు వీడియోస్లో కాస్ట్ చెప్పట్లేదు, అదే ఉద్దేశంతో నేను చెప్పలేదు, అంతే, ఇంకేం లేదు. వీళ్ళని బట్టి ఇంకొంచెం ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా వీలైనంత వరకు అంటే వీళ్ళని బట్టి మనకేంటంటే ఒక్కొక్క వస్తువు కాస్ట్ వేసుకోవాలి. ఇది స్టార్టింగ్ కదండి, అంటే నేను ఒకదాన్ని చేసుకోవడం కాబట్టి వీళ్ళని బట్టి కొంచెం కొంచెం తక్కువ ఎక్కువలు అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రెడీ చేసుకుంటాను. ఇంకా చూసి ఇంకొంచెం ఒకవేళ ఎక్కువ పోతున్నాయి అంటే ఇంకొంచెం పెంచడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఎవరు ఆర్డర్ చేయకపోయినా మా చుట్టుపక్కల వాళ్ళైనా తీసుకుంటారని ఒక ధైర్యము. ఎందుకంటే ఇంతకుముందు కూడా టిఫిన్స్ అనేది తీసుకునేవాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా మా పండు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మదర్స్ అట్లా అడిగేవాళ్ళు అనమాట. ఆ ఉద్దేశం అదైతే కొంచెం ధైర్యంగానే ఉంది. ఒకవేళ ఆన్లైన్లో ఎవరు తీసుకోపోయినా మా చుట్టుపక్కల వాళ్ళు అయితే ఓకే తీసుకుంటారని అయితే అనిపిస్తుంది. చూడాలి వీళ్ళని బట్టి, ఒకవేళ మంచిగా కన్నా సక్సెస్ అయితే ఓకే, హ్యాపీ. రాగి ఇడ్లీ రవ్వ అయితే ఓకే, అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకేంటంటే మిల్లర్స్ పొడి,
నేను షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో తీసి పెడతాను అన్నమాట. ఆ పొడి ఒకవేళ మనం ఆ పొడి తెచ్చుకున్నాము, ఒకవేళ పొడి ఆర్డర్ చేసుకున్నాము అంటే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందులో మనకి మిక్సీ గ్రైండర్ అవసరం లేకుండా ఇంట్లోనే టైం వేస్ట్ కాకుండా టిఫిన్ అనేది రెడీ చేసుకొని తినేయచ్చు అనమాట. నేను చెప్పే ప్లాన్ ప్రకారం పొడి ఉన్నదనుకోండి, ఇడ్లీ రవ్వ అనుకోండి, నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకునేలాగా కారం పొడులాగా పొడులు వచ్చేస్తాయి. కొబ్బరి పొడి ఇంకా పల్లి పుట్నాలు ఇవన్నీ వేసి ఇలా పొడి అనమాట. అది ఇడ్లీకైనా బాగుంటుంది, ఇడ్లీకైనా బాగుంటుంది, దోశకైనా బాగుంటుంది. ఈ విధంగా 1 by 1 అంటే అది చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కరివేపాకు పొడి అంటే ఇంకా టైం పడుతుంది. ఆ కరివేపాకు తీసుకొచ్చి ఆరబెట్టుకోవాలి. కొంచెం క్వాంటిటీ అయితే ఏం కాదు, కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేదైతే చాలా టైం పడుతుంది. అది కడిగి ఆరబెట్టి మళ్ళీ అదంతా రెడీ చేయాలి. వీలుని బట్టి ఒకవేళ అది కావాలి అంటే అది కూడా నేను యాడ్ చేస్తాను. ఇంకా ఏంటంటే మా అక్క వాళ్ళ ఊరి దగ్గర జొన్నలు అవి పండుతాయి, అక్కడి నుంచి తెచ్చుకోవాలా, లేకుంటే ఇక్కడ దగ్గరలో ఎవరి దగ్గరైనా ప్యాకెట్, ఒకవేళ మీరు చూసే వాళ్ళకైనా ఎవరికైనా రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు ఇలాంటివి పండితే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి. నాకు పంపించగలిగితే పంపించడానికి ట్రై చేయండి. వీళ్ళని బట్టి ఇప్పుడు నేను కిరాణా షాప్లో కంటే ఎవరైనా డైరెక్ట్ పొలాలు ఉండే వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పొట్టు ఉండే మినపగుండు నాకు కావాలి. ఒకవేళ మీ దగ్గరలో ఒకవేళ మీరు పండిస్తే కానీ ఎవరైనా సరే నాకు వాట్సాప్ నెంబర్లో కూడా మెసేజ్ పెడితే నేను మీకు మనీ వేసిన తర్వాతే పంపించండి, అలా ఏం లేదు. ఇంకా ఏంటి ఇంకా వీళ్ళని బట్టి రాగులు, సద్దలు ఇలాంటివన్నీ మిల్లర్స్ తోటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అందరం మిల్లర్స్ తినాలి అనుకుంటాం, కానీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక ఆగిపోతాం అనమాట. అలా కాకుండా ఆల్రెడీ అన్నీ రెడీమేడ్గా దొరికితే మనకి కుక్ చేసుకోవడం ఈజీ వేలో కుక్ చేసుకునేలాగా. ఇంకోటి ఏంటంటే జావా అంటే మిల్లెట్స్ అన్నీ మిక్స్ చేసి జావ పొడి అండి. ఒకవేళ ఎవరైనా లావుగా ఉండి సన్నగా అవ్వాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అది ఒక పెద్ద గ్లాస్ తాగామనుకో, మార్నింగ్ తాగినామంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.